చచ్చిపోయాకుండా నేను ఆయాసం నుంచి నడిస్తే అట్లా దూరం నడిస్తే ఆయాసం వస్తుంది అన్నమాట. ఇప్పుడు వాడుతున్నప్పటి నుంచి ఎట్లుంది? కొంచెం కొంచెం మీరే వేరే నొప్పులు నొప్పులు కూడా వేరే తగ్గినాయి నొప్పులు. ఇంతకుముందు వాడక ముందు కాటికి అప్పుడు నొప్పులకి ఎక్కువ ఇబ్బంది పడుతుంది. ఇది 2 వాడిన తర్వాత నొప్పులు తగ్గినాయి. ఈమెకి నాగలక్ష్మమ్మ ఈమె పేరు, కర్నూలులో జలాపురంలో ఉంటుంది. ఈమెకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి, వాపులు నడవలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు దాదాపు 1 నెల అయిపోయింది. ఇది 2వ నెల కోర్సు. ఇప్పుడు సందీపిఎస్ వాటహరి సిరప్ ఇచ్చినాము, వాటహరి క్యాప్సల్స్. ఈ 3 in 1 డైజెస్టివ్ సిరప్ అనేది ఆమె కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందంటే కూడా ఈ 3 in 1 డైజెస్టివ్ సిరప్ కూడా ఇచ్చినాము. ఈ సిరప్ వేసుకున్నాక ఎట్లుందమ్మా? గ్యాస్ బాగా తగ్గిందా? గ్యాస్ ట్రబుల్ తగ్గిందా? ఈమెకి మోకాళ్ళ నొప్పులకి గ్యాస్ ట్రబుల్కి ఆర్పిసి కంపెనీ ఇచ్చినాను. ఇది వాడిన తర్వాత ఈమెకి నొప్పులు తగ్గినాయి, గ్యాస్ ట్రబుల్ తగ్గింది, కొంచెం ఆయాసం ఉందంటుంది. ఆయాసానికి నేను ఏం చేసినానంటే ఆయాసం వస్తుందంటే ఎప్పుడైనా ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల అట్లా ఉంటుందని చెప్పి 9 in 1 క్యాప్సూల్ కూడా ఇచ్చినాను. ఈ మధ్యన ఇచ్చిన 9 in 1 క్యాప్సూల్ వేసుకుంటుంది. ఈ క్యాప్సూల్ వేసుకుంటున్నావు కదా, ఆయాసం కూడా తగ్గుతుంది. ఆయాసం కూడా పూర్తిగా తగ్గుతుంది. వేసుకుంటున్నావు కదా, వేసుకుంటే ఆయాసం కూడా పూర్తిగా తగ్గుతుంది. నొప్పులు అయితే బాగున్నాయి. అక్కడ చెప్పు, వాళ్ళకి చెప్పు. వాడిన తర్వాత మందులు వాడినాక ఇంకా బాగా నడచగలుగుతున్నా, పని చేయగలుగుతున్నా. నొప్పులు తగ్గినాయి. కొంచెం ఆయాసం వస్తుంది.